అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి ఎవరైతే డిఎంహెచ్ఓ పెన్షన్ అయినటువంటి ప్రస్తుతం 15,000 రూపాయలు పెన్షన్ పొందుతున్న వారి పెన్షన్లను రీవెరిఫికేషన్ చేయించారు. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే దివ్యాంగ కేటగిరీకి చెందిన పెన్షన్లు అంటే 6,000 రూపాయల పెన్షన్ పొందుతున్న వారి డిజబిలిటీని కూడా కొన్ని జిల్లాల్లో రీవెరిఫికేషన్ చేయించారు. ఈ రెండు కేటగిరీ పెన్షన్లకు సంబంధించి రీవెరిఫికేషన్ అప్డేట్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ హెల్త్ పెన్షన్ అయినటువంటి 15,000 రూపాయల పెన్షన్ పొందుతున్న వారు ప్రస్తుతం 24,091 మంది ఉన్నారు. ఈ హెల్త్ పెన్షన్ అనేది తీవ్రమైన కండరాల బలహీనత మరియు పక్షవాతం అంటే మంచానికే పరిమితమైన సందర్భంలో ఇస్తారు. అలా 15,000 రూపాయల పెన్షన్ పొందుతున్న వారిలో అసలు వైకల్యం అనేది లేకుండా పూర్తిగా అనర్హులు 30% మంది అంటే దాదాపు 7,256 మంది ఈ పెన్షన్ పొందుతున్నట్లు రీవెరిఫికేషన్లో వైద్య బృందాలు గుర్తించినట్లు సమాచారం. అదేవిధంగా ఈ 15,000 పెన్షన్కు 85% కంటే ఎక్కువ డిజబిలిటీ ఉన్నవారు మాత్రమే అర్హులు. అయితే ఈ 85% కంటే తక్కువ డిజబిలిటీ ఉన్నవారు 6,000 రూపాయల పెన్షన్కు అర్హులు. అయితే ఈ 6,000 రూపాయల పెన్షన్కు అర్హత ఉండి అంటే 85% కంటే తక్కువ డిజబిలిటీ ఉండి 85% కంటే ఎక్కువ డిజబిలిటీ ఉన్నదని 15,000 రూపాయలు పెన్షన్ పొందుతున్నవారు దాదాపు 40% మంది అనగా 9,296 మంది ఉన్నట్లు ఈ రీవెరిఫికేషన్లో వైద్య బృందాలు గుర్తించాయని సమాచారం. మొత్తంగా ఈ 15,000 రూపాయల హెల్త్ పెన్షన్ పొందుతున్న 24,091 మందిలో పై రెండు అనర్హత కేటగిరీలు కలిగిన వారు ఈ 7,256 ప్లస్ 9,296 మొత్తం 16,552 మంది పోగా 85% కంటే ఎక్కువ డిజబిలిటీ కలిగి మంచానికి పరిమితమైన వారు అర్హులు 7,539 మంది మాత్రమే ఉన్నారని వైద్య బృందాలు ఈ రీవెరిఫికేషన్లో గుర్తించినట్లు సమాచారం. అదేవిధంగా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో మరో కేటగిరీ పెన్షన్ అయిన దివ్యాంగుల కేటగిరీకి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి చెందిన 6,000 రూపాయల పెన్షన్ పొందుతున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,79,000 మంది ఉంటే వారిలో 2 లక్షల మందిని దగ్గరలోని హాస్పిటల్స్కు తీసుకువెళ్ళి పరీక్షలు జరిపించగా వారిలో దాదాపు 40,000 మంది అనర్హులు ఉన్నట్లు తెలియజేశారు. మిగతా వారిని కూడా వెరిఫికేషన్ పూర్తి అయితే పూర్తి సమాచారం వస్తుంది. అయితే కొంతమంది ఈ వెరిఫికేషన్ చేయించుకున్నట్టుకు రాకుండా ఉంటున్నారని తెలియజేశారు. అలాంటి వారి పెన్షన్లను హోల్డ్లో ఉంచుతామని తెలియజేశారు. కాబట్టి అందరూ వారి యొక్క పెన్షన్ వెరిఫికేషన్ పూర్తి చేయించుకోవాలి. ఇందుకు గాను ఈ 6,000 రూపాయల పెన్షన్ పొందుతున్న వారు మీకు దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రామ సచివాలయం అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారిని, వార్డు సచివాలయం అయితే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారిని సంప్రదించగలరు. అదేవిధంగా ఈ 6,000 రూపాయల పెన్షన్ అంటే దివ్యాంగ కేటగిరీకి సంబంధించి ఎవరైనా కొత్తవారు అర్హులు ఉన్నట్లయితే త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని తెలియజేశారు. కాబట్టి ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకున్నట్టుకు కావలసిన సదరం స్లాట్ బుకింగ్స్ను గత 3 నెలల నుండి ఆపివేసి మరలా ఏప్రిల్ 1వ తారీఖు నుండి ప్రారంభిస్తాము అని తెలియజేశారు. కాబట్టి అర్హత ఉన్నవారు ఈ స్లాట్ బుక్ చేసుకొని మీ డిజబిలిటీని చెక్ చేయించుకొని సదరం సర్టిఫికేట్ పొందగలరు. ఇదండి ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు.
మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.